నీకు ఒకవేళ ఈ 5 లేయర్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలియకపోతే నీ కెరియర్ రిస్క్ లో ఉంది. లెవెల్ 1 LLMs, ChatGPT, Claude, Gemini, Grok. అండ్ చాలా మంది ఇదే AI, ఇది నేర్చేసుకుంటే చాలు అని చెప్పేసి అనుకుంటారు. అస్సలు కాదు, ఇది జస్ట్ బేసిక్స్ మాత్రమే. RAG, వెక్టర్ డేటాబేస్ అని చెప్పేసి ఇంకా కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. మీరు ఇవన్నీ నేర్చుకోవాలంటే ఇప్పుడు AI అని చెప్పేసి కమెంట్ చేయండి, మీకు ఒక రిసోర్స్ పంపిస్తాను. లెవెల్ 2 Agentic AI. ఇప్పుడు LLM అనేది నీకు టెక్స్ట్ ఫార్మాట్ లోనే రెస్పాన్స్ ఇస్తుంది. కానీ Agentic AI ఏం చేస్తుంది అంటే డెసిషన్స్ తీసుకుంటది, టాస్క్స్ ని ఫినిష్ చేస్తుంది, ఎర్రర్స్ ని అనలైజ్ చేస్తుంది, ఒక స్ట్రాటజీతో వెళ్తుంది అండ్ ఏదైనా గోల్ ఇస్తే గోల్ ని ఫినిష్ చేస్తుంది. నెక్స్ట్ లెవెల్ 3 మల్టీ ఏజెంటిక్ సిస్టమ్స్. ఇక్కడ సింగిల్ ఏజెంట్ కాకుండా మల్టిపుల్ ఏజెంట్స్ అనేవి ఒకేసారి వర్క్ అవుతూ ఉంటాయి. లెట్స్ సే నువ్వు కాంటెంట్ క్రియేషన్ కనుకో, ఒక రిసర్చర్, ఒక కాంటెంట్ రైటర్, ఒక SEO ఏజెంట్, ఒక వాయిస్ ఏజెంట్, ఒక వీడియో ఏజెంట్, ఇలా మల్టిపుల్ ఏజెంట్స్ అనేవి వర్క్ అవుతాయి. నెక్స్ట్ లెవెల్ 4 AGI, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. ఇది నువ్వు చేసావు కదా మల్టీ ఏజెంటిక్ సిస్టమ్, ఆ మల్టీ ఏజెంటిక్ సిస్టమ్ అదంతా అదే ఆలోచించలేదు. సో AGI ఏం చేస్తుంది, హ్యూమన్ లాగా ఆలోచిస్తుంది, ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేస్తుంది, అదంతా అదే థింక్ చేస్తుంది హ్యూమన్ లాగా అండ్ ఆటోమేటిక్ గా క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్క AI కంపెనీ రేస్ చేస్తుంది దీనికోసమే. నెక్స్ట్ లెవెల్ 5 సూపర్ ఇంటెలిజెన్స్. ఇదేంటంటే హ్యూమన్స్ కంటే చాలా ఎక్కువ ఆలోచిస్తుంది, చాలా టఫ్ లెవెల్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తుంది, ఇన్నోవేషన్స్ క్రియేట్ చేస్తుంది అండ్ దీనికి హద్దు లేదు. సో నువ్వు ఒకవేళ AI నేర్చుకోవట్లేదంటే అలా లెగిసిపోతావు అనమాట. ఇప్పుడు AI అని చెప్పేసి కమెంట్ చేయండి, నీకు రిసోర్సెస్ షేర్ చేస్తాను, అవి యూజ్ చేసుకుని AI లో నీ కెరియర్ ని స్టార్ట్ చేయు.